విజయవాడ పరిధిలో వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనుకుంటున్నారు? విజయవాడ ఎంపీ సీట్ ఈసారి వైసీపీ ఖాతాలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. ఎందుకని అంటున్నానంటే ఖచ్చితంగా అని చెప్పని ఎందుకంటున్నానంటే ఇక్కడ పార్లమెంటుకి పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. రెండుసార్లు మంచి బెస్ట్ పార్లమెంటేరియన్గా ఇక్కడ రెండుసార్లు గెలిచినటువంటి వ్యక్తి. గెలవటమే కాదు, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి ఆయా గ్రామాల్లో మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచటము, హెల్త్ విషయం టాటా ట్రస్ట్ ద్వారా హెల్త్కి సంబంధించినటువంటి విషయాల మీద ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడము, నిరంతరము కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సిటీ అంటే ఆయనకు చాలా ఇష్టం. విజయవాడ సిటీకి ఏ రకంగా మంచి చేయొచ్చు, ఏ రకంగా అవసరాలు ఏంటి అని చెప్పని కనకదుర్గ ఫ్లైఓవర్ ఉన్న ఆయన మా రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. బట్ కానీ నాని గారు ఆయన 10 yearsలో కనకదుర్గ ఫ్లైఓవర్కి సంబంధించింది తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇట్లాగా ఒక ల్యాండ్ మార్క్గా విజయవాడ సిటీకి కానీ మిగతా 4 నియోజకవర్గాలు తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గపేట ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటిది కానీ ఒక ల్యాండ్ మార్క్గా తన 10 సంవత్సరాల్లో ఒక పాజిటివ్ ఓటుతో బ్రహ్మాండంగా ఆయన మంచి పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటము, తిరిగి మళ్ళీ పార్లమెంటుకి పోటీ చేయాలని చెప్పిన ఆలోచన రావటము ఖచ్చితంగా విజయవాడ ప్రజలు అలాగే మిగతా 4 చోట్ల నియోజకవర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ కేసీఆర్ నాని గారు గెలిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు ఉన్నటువంటి సమస్యలు ఇటు రైల్వేకి సంబంధించి కానీ నేషనల్ హైవేకి సంబంధించి కానీ లేకపోతే ప్రతి ఏ అంశాలు ముడిపడి ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పని ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ 7 చోట్ల పోటీ చేస్తున్నారు. విజయవాడలో 3, రూరల్లో 4 నియోజకవర్గాల్లో కూడా. లాస్ట్ టైం మనకి ఒకటి విజయవాడ ఈస్ట్ ఒకటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఈసారి అది కూడా ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన అభివృద్ధి పరిచింది ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, ప్రభుత్వం లేనప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా విజయవాడ ఈస్ట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి 7కి 7 ఖచ్చితంగా గెలుస్తాం. విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా చేయటం జరిగింది. కాబట్టి అలాగే ఇప్పుడు కనకదుర్గమ్మ కృష్ణానది మీద ఒక ఈస్టర్న్ బైపాస్ ఒకటి త్వరితగతిన పూర్తయిపోతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర అవసరాలు కానీ అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించింది. అది కూడా తయారవుతుంది. కాబట్టి విజయవాడ సిటీకి ఒక మంచి లీడర్స్ వస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి ప్రజలకి అండగా ఉంటారని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. అలాగే ఇందాక మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడిగారు. మీరు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం